క్రాంతి చాలా రోజుల తర్వాత కిరాక్ పార్టీ అనే యూత్ఫుల్ ఎంటర్‌టైనర్ తో మన ముందుకు రాబోతున్నారు హీరో నిఖిల్. మరి ఆ మూవీ విశేషాలు ఏంటో ఆయన మాటల్లోనే విందాం. హాయ్ నిఖిల్ గారు, హౌ ఆర్ యు? బిజీ ఇన్ ప్రమోషన్స్? యా, అంటే మోర్ దెన్ బిజీ, ఇట్స్ అబౌట్ ఫీవర్ అండి. నాకు జ్వరం వచ్చేసింది. అంటే మన సినిమా రిలీజ్ ఎప్పుడైనా కానీ నాకు జ్వరం వస్తుంది అనమాట ఫ్యూ డేస్ బిఫోర్. అండ్ March 16 ఎంతో దూరం లేదు, చాలా దగ్గరలోనే ఉంది. కిరాక్ పార్టీ ఫీవర్ పట్టుకుంది నాకు. సో మై బాడీ టెంపరేచర్ వెరీ హై. పార్టీ ఫీవరా కిరాక్ పార్టీ ఫీవరా? మీరు డోంట్ నో పార్టీస్ అన్నది ఇంకా మానేసాను, ఎందుకంటే సినిమా రిలీజ్ వస్తుంది కదా. సో జస్ట్ కిరాక్ పార్టీ ఫీవర్. అండ్ ఐఎమ్ వెరీ నర్వస్ అండి. అంటే నాకు ఇప్పటికీ నాకు అర్థం కాదు. అంటే లైక్ నేను 14 ఫిల్మ్స్ చేసినా కానీ నా 15th ఫిల్మ్ కూడా నేను ఇంత టెన్షన్ పడకూడదని అందరూ అంటున్నారు. బట్ నేను అలా కాదు కదా, నేను ఫస్ట్ సినిమాలోనే ఫీల్ అవుతున్నాను. ఇంకా వాట్ ఈస్ దిస్ కిరాక్ పార్టీ అబౌట్? అంటే కిరిక్ పార్టీకి రీమేక్ అని తెలుసు. అండ్ అంటే మన రీజన్ కి తగ్గట్టు ఏమైనా చేంజెస్ చేశారా? యాజ్ ఇట్ ఈజ్ రీమేక్ చేస్తున్నారా? ఇట్స్ వెరీ ఫెయిత్ఫుల్ రీమేక్. కానీ అలా అని చెప్పేసి మేము యాజ్ ఇట్ ఈజ్ సినిమా తీయలేదు. బికాజ్ కన్నడలో సినిమా లైక్ అబౌట్ 3 గంటల సినిమా, అది ఇట్స్ వెరీ లాంగ్ ఫిల్మ్. కానీ మన సినిమా అంటే 2 hours 25 minutes, మనకు తగ్గట్టు చాలా తీసేసి చేసిన సినిమా. అండ్ చాలా టు ద పాయింట్ ఉంటుంది. అంటే లెంతీగా, చాలా పేసీగా ఎంటర్టైన్మెంట్ అండి. అంటే సినిమాలో వాట్ ఐ లవ్డ్ ఇన్ కిరాక్ పార్టీ ఇస్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. అంటే ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు మీరు నవ్వుకుంటూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు, చిన్న నాస్టాల్జియా ఫీల్ అవుతారు. అండ్ అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ ఎమోషన్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏడుపు వచ్చేస్తుంది. నాకు మా హీరోయిన్ సిమ్రన్ అనే అమ్మాయి ఉంది. వాళ్ళ డాడీ ఎందుకు ఎడిటింగ్ రూమ్కి వెళ్ళి నేను చూస్తాను సినిమా చూసారంటారు. మొత్తం సినిమా చూసిన తర్వాత అతను ఏడిచి వచ్చాడు సినిమా లాస్ట్లో. నేను ఎందుకు అంకుల్ ఎందుకు ఏడిచారంటే ఆయన హిందీలో చెప్పారు, నై బేటా బహుత్ అచ్చా ఫిల్మ్ హై, లాస్ట్ మే బహుత్ అచ్చా లగా ముझे అన్నాడు. సో సిమ్రన్ గారి ఫాదర్ నుంచి బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చేసాయి మీకు. అండ్ ఎవరు చూసారంటే ఫస్ట్ రష్ ఉంటుంది కదా, రష్ ఎవరైనా చూసారు? అంటే మా ప్రొడ్యూసర్ కానీ మా డిటిఎస్ ఇంజనీర్స్, అంటే ఇవన్నీ రిపోర్ట్స్ వస్తాయి మాకు, డబ్బింగ్ రిపోర్టు, ఎడిటింగ్ రిపోర్ట్, ఇవన్నీ నేను పెద్ద నమ్మను. బికాస్ యూనో సినిమా రిలీజ్ అయ్యే థియేటర్లోకి వెళ్ళే వరకు వీ కెనాట్ నో ద రిజల్ట్. బట్ రిజల్ట్ పాజిటివ్గా ఉండే చిన్న సూచనలు ఉంటాయి. చాలా తక్కువ సినిమాలకు జరుగుతుంటుంది. నాకు ఎక్కడ పోతే వచ్చిన వాడికి పీపుల్ వుడ్ సే, నిఖిల్ గారు దిస్ విల్ బి యువర్ బిగ్గెస్ట్ హిట్ అని చెప్పేసి. మళ్ళీ కిరాక్ పార్టీకి ఫోన్ చేసి అదే ఫోన్స్ వస్తున్నాయి, చాలా బాగుంది సినిమా అని. అండ్ కాలేజ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు మీరు. జనరల్ గా కాలేజ్ అనగానే ఎవరైనా సరే కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరికి టర్నింగ్ పాయింట్ లైఫ్ లో అనేది కంపల్సరీ కాలేజే ఉంటుంది. అది బ్యాడ్ అయినా గుడ్ అయినా ఏదైనా. సో అంటే మీ దాంట్లో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయా మీ మూవీలో? కిరాక్ పార్టీ అని అంటే కిరిక్ పార్టీ, కిరాక్ పార్టీ రెండు అంటే సేమ్ టైటిల్స్ కూడా అవే కంటిన్యూ చేస్తున్నారు ఎందుకు? ఇప్పుడు వాట్ ఐ బిలీవ్ అండి, ఇప్పుడు నేను ఏదైతే ఉన్నానో, నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు డిగ్రీ ఇంజనీరింగ్ ఆర్ ఇంటర్మీడియట్ మనం ఏం చదివేటప్పుడు మనం ఏమైతే ఫామ్ అవుతాం అదే మన మనిషిగా. సో ఇప్పుడు నేను నిఖిల్ అంటే ఏంటి, నేను ఆ టైంలో ఎలా అయితే ఫామ్ అయ్యానో ఆ టైంలో కొంతమంది మిస్గైడ్ అయిపోయి కెరియర్స్ మర్చిపోతారు, వాళ్ళ లైఫ్లో అలాగే ఉండిపోతారు. సో కాలేజ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ టైం ఇన్ అవర్ లైఫ్. స్కూల్ కన్నా కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రతి పర్సన్ కాలేజ్, ఇప్పుడు మీరు చదివారా? మీరు చదివినప్పుడు మీరు బ్యాక్లాగ్స్ ఉన్నాయా మీకు? బ్యాక్లాగ్స్ అయితే లేదు. సరే, ఓకే ఫైన్. మాస్ బంక్ చేశారా? మాస్ బంక్ మీరు వర్స్ట్ స్టూడెంట్ లో ఉన్నారు. మీరు అసలు ఫ్రంట్ బెంచ్ మీది కాదు, మిడిల్ బెంచ్. అది ఇంకా బ్యాడ్. సో ఏంటంటే మేము లాస్ట్ బెంచ్ బ్యాచ్ అనమాట. సో మీరు ఎవరిని అడిగినా కానీ మాస్ బంక్లు, బ్యాక్లాగ్స్, ప్రాక్సీలు, అటెండెన్స్లు, ఇవన్నీ చాలా రచ్చ ఉంటుంది అనమాట మాకంతా కాలేజెస్లో. సో ఈ రచ్చ అంతా మళ్ళీ రివిజిట్ చేసేది వి మిస్ దెమ్. ఒకసారి పెద్దగా అయిపోయిన తర్వాత వి గ్రో అప్, మన వర్క్లో పడిపోయి మనం ఇవన్నీ మర్చిపోతాం. ఆల్ ద ఫన్ థింగ్స్, ఈ మిస్చీవియస్ థింగ్స్, గొడవలు, లవ్, బ్రేకప్స్, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా అందరూ. సో ఇవన్నీ మీరు మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే 100% మా కిరాక్ పార్టీ సినిమాలో ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ విల్ టేక్ యూ బ్యాక్ టు కాలేజ్ డేస్. సో ఆ పాయింట్లో మా సినిమా ఎక్స్ప్లోర్ చేస్తుంది. అంతకు అంటే ఒరిజినల్ కన్నడ ఫిలిం ఏదైతే ఉందో దాంట్లో మూవీలో 30 to 40 minutes మూవీని కట్ చేశారని తెలుస్తుంది. అంటే ఇజ్ ఇట్ ట్రూ? అంటే ఎక్కడ ఏ సీన్ కట్ చేశారు? మరి దానివల్ల ఏమీ ప్రాబ్లం కాలేదా మూవీకి? బేసిక్లీ అంటే మనకి సినిమా అనేది క్రిస్ప్గా ఉండాలి, ఎంటర్టైనింగ్గా ఉండాలి అండ్ పాయింట్ చెప్పాలి. సో మా పాయింట్ ఏంటి, యంగ్ గై అంటే లైక్ నాలంటే ఒక బచ్చా ఇంజనీరింగ్ గై ఫస్ట్ ఇయర్ జాయిన్ అయినప్పుడు సీనియర్స్ కొడుతుంటారు, తిడుతుంటారు, ర్యాగింగ్ చేస్తుంటారు, వీటికి అవమానాలు అన్నీ. ఆవిడ ఒక పాయింట్ ఆఫ్ టైంలో తిరగబడి 4th year స్టూడెంట్ లీడర్ అవుతాడు. సో దిస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అ యంగ్ గై టు స్టూడెంట్ లీడర్ ఇస్ వాట్ ఈస్ ఇంట్రెస్టింగ్. మన సినిమాలో అవన్నీ ఎలిమెంట్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ చేసిన సినిమా. ఐ థాట్ దిస్ ఈస్ అ ఫిల్మ్ ఐ హ్యావ్ టు డూ. బికాస్ ఫస్ట్ హాఫ్ అంతా ఆడుతూ పాడుతూ ఖుషి సినిమాలో ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా జాన్రా చెప్తున్నా, సెకండ్ హాఫ్ అంతా శివ స్టైల్లో జస్ట్ జాన్రా. అవి ఐకానిక్ ఫిల్మ్స్, అవి ఎప్పుడు మనం మ్యాచ్ చేయలేం. కానీ అలాంటి జాన్రాలో ఫాలో అయ్యే సినిమా నాకు ఎప్పుడు దొరికింది 10 నిమిషాలు వేసి చెప్పాను.
ఐ హావ్ టు థాంక్ మై ప్రొడ్యూసర్స్ అనిల్ గారు అండ్ కిషోర్ గారు. స్టోరీ విన్నారా లేకపోతే ఒరిజినల్ చూసి ఓకే చెప్పారా? చెప్పినప్పుడు నేను జస్ట్ చెప్పేశాను, దాని తర్వాత రెఫరెన్స్ గా చూపించారు. బట్ ఆ సినిమాకి మా సినిమాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు చెప్పినట్టు డిఫరెంట్ మొత్తం, బట్ సోల్ ఏదైతే ఉందో ఆ కిరాక్ పార్టీది మేము 100% వి కెప్ట్ ఇట్ అలైవ్. ఆ ఎమోషన్స్, ఆ ఫీల్, ఆ ఫ్లో ఉంటుంది కథలో ఒకటి, అది మొదలుకోలేదు. అంటే మీరు చెప్పారు సోల్ తీసుకున్నాము అండ్ మనం మార్చేసాం వాట్ ఎవర్. అంటే ఒరిజినల్ మీరు చూసుంటే జనరల్ గా కంపారిజన్స్ ఉంటాయి, అంటే ఆయన అలా చేశారు ఆ హీరో కానీ ఈ హీరో. ఫ్యాక్ట్ దట్ లాట్ ఆఫ్ తెలుగు పీపుల్ చూడలేదండి, ఎందుకంటే మనకి అంత టైం ఉంటుంది. ఇప్పుడు మనం మాక్సిమం హిందీ సినిమా కొన్ని చూస్తాం, ఇంగ్లీష్ సినిమా కొన్ని చూస్తాం, కానీ తమిళ సినిమా ఇంకా తక్కువ, కన్నడ సినిమా అసలు చూడరు. సో ఇప్పుడు మన మీడియా మీరంతా ఏంటంటే యూ హావ్ సీన్ ద ఫిల్మ్ కాబట్టి మీరు 99% ఆఫ్ ద పీపుల్ తెలుగు వాళ్ళు ఆ సినిమా చూడలా, ఎందుకంటే మనకి రిలీజ్ అవ్వలేదు అండ్ మనకి ఇక్కడ ఆన్లైన్ కూడా లేదు ఆ సినిమా. సో 100% మీరు 16th చచ్చినట్టు మా సినిమా రావాల్సిందే. సారీ, అందుకని కాన్ఫిడెంట్ అది కాదు, అది కాన్ఫిడెంట్ కాదు, బట్ కంపారిజన్ అన్నది కూడా మీకు ఒక్కసారి సినిమా చూడడం మొదలు పెడితే మీరు మర్చిపోతారు. మీరు జస్ట్ ఆ క్యారెక్టర్స్, నేను మా హీరోయిన్స్ సంయుక్త, సిమ్రన్, మాతో పాటు 8 మంది అబ్బాయిలు ఉంటారు. వీళ్ళతోనే మీరు వెళ్ళిపోతారు సినిమా మొత్తం. వీళ్ళు పడే బాధలు, వీళ్ళు పడే బ్రేకప్స్, దట్స్ వాట్ ఇస్. చాలా రోజుల తర్వాత ఒక కాలేజ్ స్టూడెంట్ రోల్ చేశారు అండ్ ఫస్ట్ క్లీన్ షేవ్, ఫస్ట్ అప్పుడే జూనియర్ లాగా జాయిన్ అయ్యి, దాని తర్వాత చెప్పండి దాని తర్వాత లుంగి తోటి విత్ ఆల్ అప్పుడు అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఈ మధ్య ఏమైపోయిందంటే, ట్రాన్స్ఫర్మేషన్ అన్నది ఏదో పెద్ద స్పెషల్ గా ఏం లేదు, కంపల్సరీ అయిపోయింది. ఎందుకంటే మీరు లాస్ట్ 8 months ఆల్మోస్ట్ ఇయర్ నుంచి ఈ సినిమా మీద ఉన్నాను. అండ్ ఇట్స్ అ వెరీ డేంజరస్ సబ్జెక్ట్ అండి. అంటే వీ హ్యావ్ 2 kinds ఆఫ్ మూవీస్. ఒకటి ఏంటంటే ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్స్ ఉంటాయి. నేను చేసిన కార్తికేయ, స్వామిరారా, ఎక్కడికి వచ్చిన వాడు ఏంటంటే కథ ఉంటుంది, కథతో పాటు వెళ్ళిపోతుంటుంది సినిమా. కొన్ని ఏంటంటే క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్, అంటే క్యారెక్టరైజేషన్ మీద వెళ్తుంటాయి. అంటే హీరో అన్నాడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు అన్నది ఉంటుంది. ఈ సినిమా నన్ను ఫాలో అవుద్ది, నా జర్నీ ఫాలో అవుద్ది. సో ఇలాంటి సినిమాలు చాలా కష్టం అండ్ అందుకే ఎక్కువ జాగ్రత్త తీసుకున్నాను. అండ్ దిస్ ఈస్ ద మోస్ట్ టఫ్ రోల్ ఐ డిడ్. కష్టమైన రోల్ కానీ ఇష్టమైన రోల్. అంటే వర్కింగ్ విత్ 2 హీరోయిన్స్, అంటే కృష్ణ విత్ 2, అంటే సత్య అండ్ మీరా. అంటే కృష్ణ అంటే లార్డ్ కృష్ణకైతే 1600 గోపికల 16,000 మంది. 16,000 మంది. ఓకే, నేను వాళ్ళు ఇద్దరితో సరిపెట్టుకున్నాను. సరిపెట్టుకున్నారా? అంటే సరికాదు, సినిమాలో. ఓకే. సంయుక్త ఆల్రెడీ కిరిక్ పార్టీలో చేశారు, సేమ్ క్యారెక్టర్ వాట్ ఎవర్, తననే మళ్ళీ తీసుకున్నారు. సిమ్రన్ ఎందుకని? అంటే ఇద్దరు ఆపోజిట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆడిషన్స్ లో తీసుకున్న వీళ్ళందరినీ సంయుక్త ఆల్రెడీ, ఎందుకంటే తనని రిప్లేస్ చేయలేము. షీఈస్ వన్ ఆఫ్ ఇండియాస్ బెస్ట్ 5 dancers. అంటే డాన్సింగ్ టాలెంట్ లో సంయుక్త హస్ బీన్ రేటెడ్ ద టాప్ 5 అండ్ ఇండియాలో. అండ్ రోడీస్ లో కూడా షీ వాస్ ఫైనలిస్ట్ అండ్ ఆల్ దట్. సో అమ్మాయి ఏంటంటే లక్షల్లో కోటి మందిలో ఒక్క అమ్మాయి అనమాట. అమ్మాయికి రిప్లేస్మెంట్ వెతకలేము. సో మేము ఫిక్స్ అయింది 2 కిరాక్ పార్టీలో. మ్యూజిక్ డైరెక్టర్స్ ఏముండాలి, ఎందుకంటే మ్యూజిక్ చాలా బాగా ఇచ్చాడు తను, అంటే వెరైటీకి ఇచ్చాడు. ఆ వెరైటీ మ్యూజిక్ మాకు కావాలి అండ్ సంయుక్త హెగ్డే మాకు కావాలి, మిగతా అందరినీ మనం మార్చుకోవచ్చు అని చెప్పి ఫ్రెష్ పీపుల్కి వెళ్ళాం. సో సంయుక్త ఈజ్ అ బాంబ్ అండ్ ఇటు పక్కనేమో మా సిమ్రన్ అంటే షీఈ్ అ స్వీట్ ఫ్లవర్, అంటే ఒక చిన్న ఒక మంచి అన్నమాట. సో ఈ ఆపోజిట్ ఏదైతే ఉందో సినిమా వర్కౌట్ అవుతుంది. నేనేమో ఒక అమ్మాయి కలపడతాను, ఇంకో అమ్మాయి నాకు కలపడుతుంది. సో అది ట్రయాంగిల్ లవ్ స్టోరీ విచ్ చాలా బాగా వర్కౌట్ అయిందండి స్క్రీన్ మీద. ఆ సీన్స్ కూడా క్యూట్గా ఉంటూ మధ్యలో మంచి బ్యాంగ్ వస్తూ కామెడీతో పాటు స్క్రీన్ ప్లే ఇస్ వెరీ గుడ్ ఫర్ ద ఫిల్మ్. లొకేషన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఎక్కడెక్కడ అంటే ఈ కాలేజ్ అంటే ఆబ్వియస్ గా మాస్ క్రౌడ్ ఉండాలి, వాళ్ళందరూ ఉండాలి. కాలేజ్ ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ లో షూట్ చేస్తారు? ఈ మధ్య మనకి ఏమైపోయిందంటే తెలుగు ఇండస్ట్రీ కానీ ఎనీ ఇండస్ట్రీ, కాలేజ్ అనగానే ఫస్ట్ కాలేజ్ సెట్ వేస్తారు, పెద్ద కాలేజ్ సెట్ వేసి దాన్ని మొత్తం అందరూ బ్యాక్గ్రౌండ్ యాక్టర్స్ పెడతారు. అలా పెడితే ఏమవుతుందంటే రియాలిటీ మిస్ అవుతున్నాం. సో మేము ఏంటి చేయడం అంటే కష్టమైనా పర్లేదు అంటే రియల్ కాలేజ్కి వెళ్ళిపోయి, రియల్ కాలేజెస్ ఏంటి స్టూడెంట్స్ నడుస్తూ ఉంటారు, మన కంట్రోల్ ఉండదు. అయినా కానీ వి వెంట్ టు కేఎల్ యూనివర్సిటీ, మన గైడ్ కాలేజ్, ఆదిత్య కాలేజ్, ఉషారామ, ఇవన్నీ కాలేజ్ అంటే చాలా ఇంకా పేర్లు చెప్పలేము. చాలా మంది స్టూడెంట్స్ చాలా మంది కాలేజ్ మాకు హెల్ప్ చేశారు. ఆ కాలేజ్కి వెళ్ళిపోయి రియల్గా స్టూడెంట్స్ మధ్యలో వి వెంట్ అండ్ డిడ్ షూటింగ్. సో ఆ రియల్ స్టూడెంట్స్ మధ్యలో షూటింగ్ చేయడం వల్ల మాకు ఏమైందంటే ఆ రియాలిటీ అనేది మనకి దొరికింది. ఇప్పుడు చాలామంది పాష్ కాలేజెస్కి చూస్తారు. ఇప్పుడు రాజమండ్రికి ఒక 60 kilometers దూరం ఉన్న ఒక చిన్న ఊర్లో ఒక కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ ఎలా ఉంటుంది? హాస్టల్లో జనాలు లుంగీలు కట్టుకొని తిరుగుతుంటారు. నిజం అంటే దట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఇలాంటి రియాలిటీ చూపించాలని మేము ఈ సినిమా కిరాక్ పార్టీ అలాంటి సెటప్లో పెట్టాము మేము. లొకేషన్స్ ఆర్ ఆల్ రియల్, ప్రతి సీన్ బిలీవబుల్గా ఉంటుంది. ఏది అన్బిలీవబుల్గా ఫిజిక్స్కి డిఫైన్గా కొడితే ఎగిరిపోయే ఫైట్లు, ఐటమ్ సాంగ్లు అలాంటివి లేకుండా ఎంజాయబుల్ కామెడీతో ఉన్న సినిమా.
వై శరణ్ కొప్పిశెట్టి? ఎందుకంటే న్యూ కమర్, ఇప్పటి వరకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో లేరు శరణ్. దాట్ అంటే అసిస్టెంట్ గా వర్క్ చేశారు. అంటే రీమేక్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు అండ్ రిస్క్ తో కూడుకున్న ఫ్యాక్టర్ కొంచెం. మరి శరణ్ న్యూ కమర్ అంటే ఎట్లా వర్కౌట్ అయింది ఈ రెండు? తనకి తెలుసు తనకేం కావాలో. చాలా మంచి అతను, ఇన్నోసెంట్ గా క్యూట్ గా ఉంటాడు. కానీ కథ వెతుకున్న టైంలో ఈ సినిమా దొరికింది. తన వెంటనే నేను చేస్తాను భయ్యా, నేను ఇంజనీరింగ్ స్టూడెంట్, నాకు ఈ కథ చాలా నచ్చింది, నేను చేస్తాను అన్నాడు. సో తన రెడీ ఉన్నప్పుడు అనిల్ గారిని కన్విన్స్ చేయడం జరిగింది. అనిల్ గారు కూడా శరణ్ కలిసిన వెంటనే ఈజ్ పర్ఫెక్ట్ గా అని చెప్పి ఫిక్స్ అయిపోయారు. సో అవన్నీ అలా ప్లేస్ అయింది. అండ్ శరణ్ వచ్చిన తర్వాత శరణ్కి కావాల్సిన వాళ్ళు ఎవరు? చందు అండ్ సుధీర్ ఫ్రెండ్స్, వాళ్ళు టీంలోకి వచ్చారు. శరణ్ వెళ్ళిపోయాం. సో ఇట్స్ ఎవ్రీథింగ్ వాజ్ అ టీమ్ వర్క్. సినిమా అన్నది ఒక పర్సన్ కాదండి, ఇట్స్ కొలాబరేటివ్ ఎఫర్ట్. 24 క్రాఫ్ట్స్ అన్ని కలిసి వస్తేనే సినిమా హిట్ అవుద్ది. అండ్ ఐ బిలీవ్ దట్ ఆల్ దీస్ గైస్ డిడ్ అ గ్రేట్ జాబ్. జనరల్ గా అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రూవెన్ చందు గారు కానివ్వండి, సుధీర్ గారు కానివ్వండి, సో వాళ్ళు అంటే శరణ్ కి జనరల్ గా అంటే గైడెన్స్ ఇవ్వటం మనం వి జనరల్ డోంట్ ఎక్స్పెక్ట్ కదా. చందు గారు డైలాగ్స్ రాశారు, సుధీర్ గారు స్క్రీన్ ప్లే లో కొన్ని చేంజెస్ అంటే ఎలా ఉండాలి. అయితే నేను ఒక రూమ్ లో 25 days లాక్ చేశా. వాళ్ళ వైఫ్ ఫోన్ చేసి చెప్పాను అనమాట, సుజాత అని. చందు రెడ్డి వాళ్ళ వైఫ్ ఫోన్, సుజాత చందుని మర్చిపో 20 days, నేను కబ్జా చేస్తున్నాను. పర్లేదు నిఖిల్, నువ్వు ఫస్ట్ సినిమా చేసావు కదా, నీకు అన్ని రైట్స్ ఉన్నాయండి. సరే తీసుకెళ్ళిపోయి మనల్ని ఒక ప్లేస్ లో లాక్ చేసి డైలాగ్స్ రాండి భయ్యా అన్న. మొత్తం కూర్చొని రాసాడు తను, శరణ్, నేను, అప్పుడప్పుడు సుధీర్ కూడా వచ్చాడు. సో మొత్తం ఒక బౌండ్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత అనిల్ గారు చెప్పడం జరిగింది. అనిల్ గారు చేంజెస్తో పాటు వెంటెడ్. షూటింగ్ జరిగే టైంలో సుధీర్ అప్పుడప్పుడు వచ్చేవారు, అంటే గైడెన్స్ ఇవ్వడానికి, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉంటే, ఈ లొకేషన్ ప్రాబ్లం ఉందంటే వెంటనే వేరే లొకేషన్ మార్చడం, ఇవన్నీ సుధీర్. బట్ ఇవన్నీ పక్కన పెట్టినా కానీ మెయిన్ పర్సన్ శరణ్. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ద షిప్. ఓకే. అండ్ అజ్నీష్ లోక్నాథ్ మ్యూజిక్, అసలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ప్లేలిస్ట్ లో సాంగ్స్ ప్లే అవుతున్నాయి. ఏది గురువారం సాంగ్ కానివ్వండి, దమ్ దరే దమ్ సాంగ్ కానివ్వండి, ఇవైతే బాగా రిలీజ్ అయిన లాస్ట్ బెంచ్ పాట కూడా చాలా వైరల్ అయిపోయింది. ఐ గాట్ సో మచ్ రెస్పాన్స్ ఫర్ ఇట్. అండ్ లిరికల్ సాంగ్స్ నార్మల్ గా 1 million, అంటే మేబీ ఫర్ టాప్ స్టార్ లైక్ మహేష్ బాబు అలా అవుతాము, కానీ నార్మల్ ఫిల్మ్స్ కి లిరికల్ వీడియోస్ 1 million 2 million దాటు. ఇవి రిపీటెడ్ గా ట్రెండింగ్ లోకి వెళ్ళిపోయి పీపుల్ ఇంటూ, నాకు మెసేజెస్ వస్తున్నాయి, నాకు తెలిసిపోతుంది హౌ మచ్ ద సాంగ్ ఇస్ ఎట్. గురువారం అన్న పాట, గురువారం సాయంకాలం కలిసి వచ్చింది అన్న పాట ఇట్స్ వైరల్. అండ్ ఈవెన్ ద లాస్ట్ బెంచ్ పార్టీ, పెట్రా చిన్న కూలింగ్ గ్లాసు వచ్చేలోపు బ్రేకింగ్ న్యూస్, దట్ ఈస్ ఆల్సో లైక్ ఐఎమ్ రియలీ హ్యాపీ. అజనీష్ లాంటి వెరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కమ్ అవుట్ టు అవర్ టీమ్. అండ్ నేను ముందు చెప్పినట్టు సంయుక్త అండ్ అజనీష్ మార్చలా, ఇద్దరు మాత్రం మాకు కావాలని చెప్పి పెట్టుకున్నాం. కిరిక్ పార్టీ మ్యూజిక్ ఏనా లేకపోతే ఇంకా చేంజెస్ చేశారు? నేను చెప్పండి, ఇట్స్ ఫెయిత్ఫుల్ రీమేక్. సో మ్యూజిక్ అండ్ ఈ యొక్క హీరోయిన్ మాత్రం సేమ్ పెట్టాం, మిగతా అంతా ఓకే. సో యా. ఎన్ని సాంగ్స్ ఉన్నాయి ఇందులో, ఈ మూవీలో? సినిమాలో ఎన్ని పాటలు నాకు తెలియదు, అంటే పాటలు వస్తుంటాయి పోతుంటాయి. ఇంతకుముందు కూడా నేను చాలా సార్లు మీకే చెప్పాను, నేను అనుకుంటే ఐ థింక్ ఎన్టీవీ అని చెప్పాను దట్ ఒక క్వశ్చన్ అడిగితే ఆన్సర్ మీకు పాటలు వస్తుంది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారంటే నేను చాలా బాగున్నాను అని చెప్పి, లైక్ ఇట్ కమ్స్ లైక్ అ సాంగ్. సో పాటలు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు పోతాయో తెలీదు. ఇట్స్ అ న్యూ ఫార్ములా ఆఫ్ మేకింగ్ ఫిల్మ్స్. అండ్ ఈ న్యూ ఫార్మాట్ని మీరు డెఫినెట్లీ మీరు చూసి ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాను. అంటే మనకి ఎలా ఉంటుంది, ఒక సీన్, ఒక కామెడీ సీన్, ఒక ఫైట్ సీన్, ఒక ఐటమ్ సాంగ్, ఇలా ఉంటాయి కదా. కాకుండా రెగ్యులర్ ఫార్మాట్ అయితే అలా ఉంటాయి. బ్రేకింగ్ ద రూల్స్ అనమాట. కిరాక్ పార్టీ నచ్చింది కూడా బ్రేకింగ్ ద రూల్స్. సినిమా అంటే ఇలా ఉండాలని చెప్పి ఏం లేదు, ఎలా ఉండొచ్చు. మెయిన్ ఎలిమెంట్ ఏంటి? మెయిన్ ఎలిమెంట్ హీరో ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ కాలేజ్. కానీ ఒక మంచి మెసేజ్ కూడా ఉందండి. అంటే సినిమాలో అమ్మాయిల్ని మనం ఇష్టం వచ్చినట్టు మనం అబ్యూస్ చేయకూడదు, ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడకూడదు అని ఒక చిన్న పాయింట్ ఉంది. ఈ హీరో అన్న పర్సన్ కూడా ట్రాన్స్ఫర్మేషన్ అవుతాడు చూసారా, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కూడా ఒక చిన్న అంటే ఎప్పుడు రివీల్ అవుతాడంటే, అమ్మాయిల గురించి మనం ఇష్టం వచ్చిన మాట్లాడేస్తాం, ఆ ఒక్క వర్డ్ తీసుకెళ్ళిపోయి అమ్మాయి లైఫ్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అలాంటి టైంలో ఒక డైలాగ్ ఉంటుంది, హీరో సెకండ్ హాఫ్లో అంటాడు అనమాట. అంటే నేనే కాలేజ్ ఫెస్టివల్ మాట్లాడుతూ చెప్తాను, రే మీరందరూ కాలేజ్ ఫెస్టివల్కి వచ్చారు, ఏమైనా ప్రైజెస్ గెలిస్తే తీసుకెళ్ళిపోండి, అంతేకాని మా అమ్మాయిలతో చీప్గా కామెంట్స్ చేసినా, చేతులడానికి ట్రై చేసినా, మీ కాలేజీలో లాగా సస్పెన్షన్లు, డీబార్లు, కాలేజ్ పేరెంట్స్ ఉండవరా, కాళ్ళు చేతులు తీసేస్తాం అంటారనమాట. గివ్ దెమ్ వార్నింగ్, సస్పెన్షన్, డీబార్లు, కాలేజ్ పేరెంట్స్ ఉండవు, కాళ్ళు చేతులు తీసేస్తాం అన్నది ఈడ్ పాయింట్. సో దిస్ గై రెబెల్స్ అగైన్స్ట్ ద బ్యాడ్ థింగ్స్ హ్యాపెనింగ్ టు విమెన్ ఇన్ ద సొసైటీ. ఈ పాయింట్ నాకు చాలా చాలా నచ్చింది. నిఖిల్ ఉంటేనే అసలు జనరల్ గా ఫుల్ ఎనర్జీ కానివ్వండి, మీరు అలా ఉంటుంది. మరి ఫన్ ఇక ఎక్స్పెక్ట్ చేస్తామే ఆబ్వియస్ గా. సెట్స్ లో ఎలా ఉండింది అంటే, ఇద్దరు హీరోయిన్స్ అండ్ అంతమంది ఉన్నారు. సెట్స్ లో మేము షూటింగ్ తక్కువ చేసాం, కామెడీ ఎక్కువ చేసాం నిజం చెప్పాలంటే. అండ్ కామెడీ చేస్తూ కూడా సీన్స్ అయిపోయాయి.
ఫస్ట్ ఫిల్మ్ అండి. నేను 7 o'clock షూటింగ్ అంటే నేను 6:45 వెళ్ళిపోయి కూర్చునేవాడిని. ఎందుకంటే నమ్మొచ్చు 6:45 ఎందుకుంటేవాడి అంటే ఐ యూస్ టు ఎంజాయ్ దిస్ టీమ్. అంటే వాళ్ళతోటి ఆ కాలేజ్ లో 6:45 ఎవరు రారు కదా, వచ్చినప్పుడు చిన్న వాక్ చేసుకుంటూ అంత చెట్లు చూసుకుంటూ వాళ్ళందరూ వచ్చింది హే మ్యాన్ అని చెప్పేసి ఐ వుడ్ లైక్ ఎంజాయింగ్ మై కంపెనీ విత్ మై ఫ్రెండ్స్ గ్యాంగ్. మన రాకేంద్ర మౌలి, అప్పు, మౌర్య చాలా మంది ఉన్నారు, అండ్ సంయుక్త అండ్ సిమ్రన్. సో వీళ్ళందరినీ కలుసుకోవడం నాకు ఒక చిన్న గ్యాంగ్ లా అనిపించింది. సో ఐ యూస్ టు ఎంజాయ్ ఎవ్రీ డే. బాగా నచ్చే ఎలిమెంట్స్ ఏమున్నాయి అంటే జనరల్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ అంటే ఆబ్వియస్ గా అన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. మొన్న అంటే లైక్ వెన్ ఐ వాస్ వాచింగ్ ద ఫిల్మ్ ఆల్సో నవ్వుకుంటూ ఉంటారండి. అంటే లైక్ ఎంజాయ్ చేస్తే లాస్ట్ సీన్ కూడా మీరు నవ్వుతూనే లేస్తారు. సో ఇంత కామెడీగా సినిమా నేను ఈ మధ్య చేయలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎమోషన్స్. మీకు ఇంతమంది చెప్పినట్టు యూల్ హ్యావ్ అ టియర్ జర్కర్. నేను ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చేయలేదు. సో నాకు కొత్త పీపుల్ కూడా నన్ను కొత్తగా చూస్తారు. సంయుక్త మీరు చెప్పారు 1 in lakh people చెప్పానా? చెప్పారు. సో ఎవరితో వర్క్ చేయడం కంఫర్టబుల్ గా అనిపించింది, సిమ్రన్ ఆర్ సంయుక్త? నాకు ఇద్దరితో కంఫర్ట్ అనిపించింది. సంయుక్తతో కొంచెం కష్టమే, ఎందుకంటే నిఖిలే పేర్ చేయడం కష్టం, ఆ ఎనర్జీ లెవెల్స్. ఇంకా సంయుక్త అయితే పీక్స్ ఏమో. అంటే మా మధ్యలో ఎప్పుడు గొడవలు ఏం రాలేదు, బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో కొంచెం ఇరిటేషన్ వచ్చింది. అంటే తనతో గొడవపడిన ఒకటే విషయం, తన ఫ్లైట్ 8:30కి ఉంది, మా సినిమా ప్యాకప్ 6కి, పక్కన ఎయిర్పోర్ట్ అరగంటే. ఇలాంటి టైంలో తను ఏంటంటే మైక్ తీసుకుంది డైరెక్టర్ నుంచి, తీసుకుని హే యూ కమ్ ఆన్ హియర్ లెఫ్ట్ అండ్ డైరెక్షన్ లాగా ఇస్తుంది. గట్టిగా అరిచా. సంయుక్త అనలేదు, ప్లీజ్ ఓన్లీ డైరెక్టర్ అండ్ కెమెరా మాట్లాడి అందరు మిగతా అందరూ షటప్ అన్నా. సంయుక్త ఫీల్ అయిపోయింది, వెళ్ళిపోయి అలా పెట్టేసి అంతే నాన్న అలాంటి అని చెప్పి టప్ అని ఫ్లైట్కి వెళ్ళిపోయింది. బట్ సి దట్ ఈస్ ఇట్ హ్యాపెన్స్, వి హ్యావ్ స్మాల్ థింగ్స్, బట్ ఓవరాల్ గా చూస్తే షీ లైక్స్ మీ అలాట్, ఐ లైక్ హర్ అలాట్. సిమ్రన్ ఏంటంటే ఏం చెప్పినా తన ఒకటే ఎక్స్ప్రెషన్ అనమాట. తను అంటే ఎక్స్ప్రెషన్ అంటే ఒకటే మాట, ఓకే 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 అంటది. యూర్ గోనా డు దిస్ సీన్ అంటే యా, ఎలా చేస్తా అంటే ఐ విల్ డు ఇట్, అంతే. లైక్ నెవర్ ఎవర్, బట్ షీ ఇస్ టూ క్యూట్, షీ ఇస్ టూ బ్యూటిఫుల్, చాలా కూల్, కామ్ గోయింగ్. సో ఐ లైక్ వర్కింగ్ విత్ బోత్, బట్ సిమ్రన్ తో కొంచెం సేఫ్. ఆబ్వియస్లీ అంటే సంయుక్త చాలా ప్రోయాక్టివ్. ఈ వీడియో సంయుక్త చూస్తే నాకు ఫోన్ మెసేజ్, మీకు తెలియదు ఈ వీడియో చూస్తే 100% సంయుక్త ఫస్ట్ ఫోన్ వస్తుంది, ఏరా నా గురించి ఎలా మాడుతున్నావు ఏంట్రా అంటే. తెలుగు నేర్చుకుంది ఈ మధ్య, సో షీ ఇస్ లైక్ దాట్. బట్ ఇట్ వర్క్ అవుట్ ఫర్ ద ఫిల్మ్, ఎందుకంటే ఫిల్మ్ లో కూడా అలాంటి రోల్ కాబట్టి మా క్యారెక్టర్స్ అన్ని సూట్ అయ్యండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మౌర్య అని ఒకడు ఉంటాడు, వాడు నిజంగానే కంత్రి ఫెలో, వాడు సినిమాలో కంత్రి. అప్పు అని ఒకడు ఉంటాడు, వాడేంటంటే ఎప్పుడు ఏ అమ్మాయితో నేను మాట్లాడినా ఆ అమ్మాయికి వెళ్ళి లైన్ వేస్తుంటాడు, అంటే ఫాలో అయ్యే ఫెలో అనమాట. అలాంటి క్యారెక్టర్. అలాంటి వినయ్ అని ఒకడు ఉంటాడు, కార్తిక్ అని చెప్పేసి, వాడేంటంటే బెగ్గింగ్ లో పటాయిస్తాడు అమ్మాయిని, ప్లీజ్ టాక్ టు మీ నో రే, ప్లీజ్ రే, ఫోన్ నంబర్ రే, ఎలా అని. రియల్ లైఫ్ లో క్యారెక్టర్స్ పెట్టేసాం మేము సినిమాలో. సో దిస్ వర్క్డ్ అవుట్. ఓవరాల్ గా కాస్ట్ అందరూ పర్ఫెక్ట్ గా కూడా కాస్ట్ చేసాం. ఓకే, ఇంకా శరణ్ గారి గురించి ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే వర్కింగ్ విత్ అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినా కూడా డైరెక్షన్ ఇస్ అంటే ఎంతైనా కష్టమే. 100%. నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు గచ్చ వణుక్కుంటూ వచ్చాను, ఎందుకంటే ఒక శరణ్ ఈ రోజు చాలా బాగా చేశాడు, ఇప్పుడు ఏం చేస్తాడు. ఎందుకంటే డైరెక్టర్ షార్ట్ పెట్టాలంటే ఒక పెద్ద విద్య అది. అయితే చూసా ఫస్ట్ డే అలా చూస్తున్నా, శరణ్ వచ్చేసి కెమెరా మీద మాట్లాడి బ్రో ఇది షార్ట్ పెట్టండి, వైట్ షార్ట్ ఒకటి, క్లోజ్ షార్ట్ పెట్టేసారు. ఐ సో హ్యాపీ. అండ్ తను మొత్తం తను ఒక పేపర్ తెచ్చాడు, పేపర్లో షార్ట్స్ ఎన్ని తీస్తున్నాను, ఏం చేస్తున్నాను క్లారిటీగా రాసుకుని వచ్చాడు. ద మినిట్ శరణ్కి ఇంత క్లారిటీ ఉందని తెలియదు, కానీ నేను రిలాక్స్ అయిపోయాను. నేను కార్నర్ మీద ఇట్లా ఎగిరేసుకొని కాళ్ళ మీద కాళ్ళు ఇలా వేసుకొని పదండి సినిమా బాగానే ఉంటుందని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో నౌ ఐ థింక్ శరణ్ ఈ సినిమా హిట్ అవుతే తనకు చాలా మంచి పేరు వస్తుంది. అండ్ ఐ వాంట్ హిమ్ టు వర్క్ విత్ లాట్ ఆఫ్ బిగ్ హీరోస్, బిగ్ గుడ్ ఫిల్మ్స్. అండ్ ఇంకొక కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేశాను, నాకు సాటిస్ఫాక్షన్. ఎందుకంటే సుధీర్, చందు, కార్తిక్ గట్టమనేని లాట్ ఆఫ్ డైరెక్టర్స్ ఇంట్రడ్యూస్. శరణ్ కూడా ఒక వాళ్ళ అయిపోయి నాకు గ్యాంగ్ ఫామ్ అవుతుంది, హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి మీవి? నేను మన ఠాగూర్ మధు గారితో ఒక సినిమా చేస్తానండి, సంతోష్ అని చెప్పి, ఇస్ న్యూ డైరెక్టర్ అగైన్. ఇట్స్ అ వెరీ సోషల్ మెసేజ్ ఉన్న ఫిల్మ్ అది. అది ఫ్లోర్లో ఉంది. అండ్ దెన్ కార్తికేయ సీక్వెల్ కూడా మళ్ళీ చందుమొండితో సినిమా చేస్తున్నాను. సో దట్స్ ఫ్రమ్ మే. ఈ 2 సినిమాలు రైట్ నో ఉన్నాయి. కిరాక్ పార్టీ తర్వాత ఈ 2 సినిమాలు ఈ ఇయర్ రిలీజ్ అవుతాయి. సో టార్గెటింగ్ దాట్. ఓకే, కిరాక్ పార్టీ సక్సెస్ అవుతుందని ఎంత పర్సెంటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను ఎప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోను. కిరాక్ there's a statement that we do our best, we leave the rest to God. మీకు నచ్చిన డైలాగ్ ఏంటి మూవీలో? సో నాకు చాలా నచ్చిన డైలాగ్ ఏంటంటే, సినిమాలు ఆల్రెడీ చూసుంటారు, సీనియర్స్ జూనియర్స్ కంపారిజన్ చెప్తున్నప్పుడు సీనియర్స్లో అమ్మాయిలు 103, సరే
సీనియర్స్ లో అమ్మాయిలు 108, 108. మన బ్యాచ్ లో అమ్మాయిలు 143. ఎవరికి ఎక్కువ పొగరు ఉండాలి అని పొగరు గురించి మాడతాం. మెకానికల్ వాళ్ళు వచ్చేసి, నేను మెకానికల్ అనమాట, సో సిఎస్సి వాళ్ళు వచ్చేసి అరే మీ మెకానికల్ వాళ్ళు వేస్ట్ రా, ఒక్క 3 అమ్మాయిలు ఉన్నారా మా సిఎస్సి బ్యాచ్ లో 29 గర్ల్స్ సూపర్ బ్యూటిఫుల్ రా అంటాడు. అంటే రే మీ సిఎస్సిలో 29 గర్ల్స్ 27 గర్ల్స్ కి బాయ్ ఫ్రెండ్స్ మా మెకానికల్ లేరా. సో ఇలాంటి గ్యాంగ్ వార్స్ అయితే చాలా బాగుంటాయి. ఐ లవ్ దిస్ డైలాగ్ అ లాట్. జనరల్ గా మెకానికల్ గ్రూప్ లో అమ్మాయిలు అమ్మాయిలు తక్కువ కానీ ఉంటారు. సిఎస్సి వాళ్ళు ఇలా మాడితే మేము అంటారు ఏ అమ్మాయిని మాకు పడ్డారా అని చెప్పి. ఇలాంటి పోటీ చాలా బాగుంటుంది సినిమాలో. వెరీ ఎంటర్టైనింగ్ అండ్ రియలిస్టిక్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. అన్ని మూవీస్ లాగే ఈ మూవీ కూడా మంచి సక్సెస్ కావాలని మా టీం అందరం కోరుకుంటాం. థ్యాంక్స్ టు ఎన్టీవీ.